హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉపవాస ప్రార్థనలు చేసే సమయం కనుక మరి చాలా వరకు అందరూ కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ ఉపవాస ప్రార్థన వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అన్నది మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకు మనము సమాధానం పొందుకుంటాం, జవాబు పొందుకుంటాం. అందుకని మనందరము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది అంటారు, ఉపవాసం ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి, ఉపవాసం ఉండటం వల్ల లాభం ఏంటి అనేసి దేవుని యొక్క సన్నిధిలో కొంత మటుకు ఉపవాసం ఉండరు. అయితే బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారిని మనము కొంతమందిని చూసుకుందాం. ఎందుకంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల ఏమి జరుగుతుంది, మనకి ఏమి సంపాదించుకుంటున్నాము, ఏమి పొందుకుంటున్నాము అన్నదాన్ని మనము బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఒకసారి పరిశుద్ధమైన గ్రంథముల నుంచి మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథములో మోషే అనే వ్యక్తి ఉన్నాడు. మోషే 2 సార్లు ఉన్నాడండి. 40 దినాల ఉపవాసము 2 సార్లు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకసారి పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి నిర్గమకాండము, బైబిల్ గ్రంథం ఒకసారి తెరవండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కి ఒక మేఘములో ప్రవేశించి ఆ మేఘముల నుండి సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఎందుకు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు అన్నది మనం చూస్తే, అక్కడ ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తోడుకొని వస్తూ ఎర్ర సముద్రము దాటి బయటికి వచ్చిన తర్వాత ఒక పర్వతము దగ్గరికి వస్తారు. ఆ పర్వతం చుట్టూ కూడా ఇజ్రాయేలు ప్రజలు తమ గుడారాలు వేసుకొని అక్కడ కొంతకాలం ఉంటారు. ఆ కొంతకాలం ఉన్న సమయంలో మోషేను దేవుడు పిలుస్తాడు. మోషే, ఇదిగో ఈ పర్వత శిఖరం మీదకి నువ్వు రా, నేను నీతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో మోషే ఒక మేఘములోనికి వెళ్ళి ఆ మేఘము పైగుంట ఆ సీనాయి పర్వతమును దర్శించాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకుని అక్కడ 40 రాత్రులు 40 పగల్లో దేవునితో మోషే గడిపినట్లు చూస్తూ ఉంటాం. మరొక మాట మీరు చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం కూడా ఒక వచనం చదవండి. ఇక్కడ అతడు రేయింపగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. దేవునికి స్తోత్రం. ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి, ఈ 2 సార్లు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలను, అంటే 10 ఆజ్ఞలను లేదా ధర్మశాస్త్రమును ప్రభు జ్ఞాపకం చేసుకోండి. మోషే మొట్టమొదటిసారిగా మేఘమున ఆ పర్వతం మీదకి ఎక్కినప్పుడు దేవుడే తన చేయి రాత ద్వారా మనకి 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ 40 దినాలు దేవునితో గడిపి 10 ఆజ్ఞలు తీసుకుని వస్తా ఆ పర్వత శిఖరం నుంచి దిగి వస్తూ ఉండగా కిందన్న ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మోషే మీద తిరుగుబాటు చేసి వారు తమకు నచ్చినట్లుగా ప్రవర్తించారు. ఇజ్రాయేలు ప్రజల దగ్గర మోషే తన అన్నైన హారోను ఉంచి, హారోను ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే,
హారూను ఏమైపోయాడు? మన మోషే మన నాయకుడు, ఇదిగో మనల్ని నడిపించడానికి మనకి నాయకుడు లేదు కనుక ఇక మనల్ని ఇప్పటి వరకు నడిపించిన మోషే ఏమైపోయాడో మనకు తెలియదు కనుక మనకి ఒక నాయకుడు కావాలి అనేసి అక్కడున్న కింద ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే తమ దగ్గర ఉన్న బంగారమును తీసుకొని ఒక దూడ రూపంలో ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఈయనే మన నాయకుడు అనేసి ఆ దూడకి నా సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నా. ఇది కింద జరుగుతున్న ఈ వ్యవహారం అంతా మోషే కొండ దిగి వస్తూ చూస్తూ ఉన్నాడు. అది చూసి మోషే ఏం చేశాడంటే ఆ రాతి పలకలను ఇజ్రాయిల్ యొక్క ప్రజల యొక్క చేసిన ఆ ద్రోహము పట్ల చూసి మహా కోపిష్ఠుడై ఉగ్రుడై మహాకోపము కలిగిన వాడై ఆ చేతులు దులిపినప్పుడు ఆ చేతిలో ఉన్న రాతి పలకలను కింద పడిపోయి పగిలిపోతూ ఉంటాయి. అవి పగలడం వల్ల ఇజ్రాయేలు ప్రజలకు దేవుడే తన చేతి రాత ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను, ఆ కట్టడాలను పగిలిపోయిన కనుక మరలా అవి తన ప్రజలకు కావాల్సినవి కనుక మరలా మోషే ఏం చేశాడంటే మరలా దేవుని దగ్గరికి, మరలా పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ఆహారం తినక నీళ్లు తాక్క అక్కడ మరలా మోషే ఉపవాసం ఉండి మరలా 10 ఆజ్ఞలను తన చేయి రాత ద్వారా మనకి అనుగ్రహించబడి జ్ఞాపకం చేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల వచ్చిన లాభం ఏంటంటే మోషే ఉపవాసం ఉండటం వల్ల ఇజ్రాయేల్ యొక్క ప్రజలకు ధర్మశాస్త్రం వచ్చింది, ఆజ్ఞలు వచ్చాయి. చూసారా, ఒక కట్టడ వచ్చింది, ఒక నియమము మనకి కలిగినది. అందుని బట్టి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన చాలా వరకు అనేకులు చేస్తూ ఉంటారు. ఈ ఉపవాస ప్రార్థన వల్ల ఏదో ఒకటి మనం సాధించగలము అనే నమ్మకముతో, ఏదో ఒకటి మనము జయించగలమనే విశ్వాసముతో అనేకులు ఈ దినాన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఉపవాసం ఉండడం వల్ల మనము దేనినైనా జయించగలము, దేనినైనా జయించగలము. మోషే ఉపవాసం ఉండి మనకి 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఉంచాడు. ఇది మోషే చేసిన ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. మోషే ఉపవాస ప్రార్థన చేయడం వల్ల ఏమొచ్చింది అంటే మనకి ధర్మశాస్త్రం వచ్చింది, 10 ఆజ్ఞలు వచ్చాయి. అయితే జ్ఞాపకం చేసుకోండి, వీటిని మనం అనుసరించి నడిచిన ఎడల బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆశీర్వాదములన్నీ కూడా మనకు అనుగ్రహించబడుతూ ఉంటాయి. అయితే ఇటు ఉపవాస ప్రార్థన ఎంతో విలువైనది కనుక మోషే ఏ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో అదే రీతిగా మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. ఇంకొక వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉన్నాడు. ఈయన పేరు ఏలియా గారు. ఏలియా మహాభక్తుడు. ఆయన ప్రార్థన చేయగా సూర్యచంద్ర నక్షత్రములు ఆగిపోయినాయి. ఆయన ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. ఆయన ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడు. చూసారా, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రార్థనకున్న శక్తి ఎంతో బలమైనది. ఆ ప్రార్థన శక్తి మనకి అవసరమైనది కనుక ఏలియా అనేకమైన సార్లు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనకు ఎన్నో విజయములు వచ్చాయి. అయితే జ్ఞాపకం చేసుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి దైవ చిత్తాన్ని రుచి ఎరిగి ప్రభు యొక్క సన్నిధానములు మనము దేవునితో గడిపే వారిగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఏలియా దేవదూతలు ఇచ్చిన ఆహారము తిని 40 దినములు 40 రాత్రులు 40 పగళ్ళు ఎటువంటి ఆహారము ముట్టక దేవుని చేత ఏర్పరచబడిన ప్రయాణమును కొనసాగించాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకి కనబడుతూ ఉంటది. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి ఒకసారి. అతడు లేచి భోజనము చేసి
ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగల్లో ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని రోజులు ఉన్నారంట? కేవలము ఏలియా ప్రార్థనా పూర్వకంగా 400 మంది బయలు ప్రవక్తలను హతమార్చి ఆ బయలు ప్రవక్తలను చంపినందుకు రాణి అయిన యెజబెల్ దైవ సేవకుని, ఇదిగో నీవు చంపిన వారిలో వీరి వలె ఒకరిని నిన్ను చేస్తానని శబ్దము చేసింది ఆమె. అయితే అది విన్న దైవజనుడు అక్కడి నుంచి కొంతవరకు అరణ్యంలో ప్రయాణం చేసి ఒక బద్రీ వృక్షము కింద కూర్చొని, అయ్యా, వారి చేతిలో చనిపోవటము కంటే నీ సన్నిధిలో చనిపోవటము ఎంతో మంచిదనేసి, ఇక నేను మట్టుకు చాలు, నేను ఇంతవరకు చేసింది చాలు, నిశ్చితమైతే నన్ను నీ సన్నిధిని చేర్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుడే తన దేవదూతలను పంపి ఆ దేవదూతల ద్వారా ఏలియా గారికి చక్కటి భోజనమును సిద్ధపాటు చేసి, ఇదిగో ఈ భోజనము తిని ఈ నీళ్లు తాగి నీవు శక్తికి మించిన ప్రయాణము చేయమని దైవజనుడికి చెప్పినప్పుడు ఏలియా ఆ భోజనము తిని ఆ నీళ్లు తాగి మరలా 40 దినాలు ఎటువంటి ఆహారము కానీ ఎటువంటి నీళ్లు కానీ తాగకుండా దేవుడు చూపించిన ఆ పర్వతము దగ్గరికి వచ్చి అక్కడ ఒక గృహలో చేరి ఆ గృహలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రార్థన చేస్తుండగా అనేకమైనవి శబ్దాలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, పెనుగాలు వచ్చాయి. అయినా సరే దేనికి భయపడక దేవుని నిమిత్తము ఆయన అక్కడ చేరి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడే మరలా ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా ఏలియా గారు ఆ పర్వతము దగ్గర చేరి ప్రార్థన చేసినట్లు మనము చూస్తూ ఉంటాం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, కేవలము దేవదూతలు ఇచ్చిన ఆహారము వలన 40 దినములు 40 రాత్రులు ఏలియా ప్రయాణము చేశాడు. అయితే ప్రభు జ్ఞాపకం చేసుకోండి, దేవదూతలు ఇచ్చిన ఆహారము తిని ఈయన 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు. కానీ దేవుడే తన స్వయంగా ఇజ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరములు మన్నానిచ్చాడు. అది తినిన ఇజ్రాయేల్ ప్రజలు వారి సౌందర్యము కానీ, వారు వేసుకున్న వస్త్రములకు కానీ, వారు వేసుకున్న చెప్పులు కానీ అరిగిపోలేదు, వేసుకున్న వస్త్రాలు చినిగిపోలేదు, పాతికెళ్ళలేదు, వారి సౌందర్యము కూడా తగ్గలేదంట. దేవుడిచ్చిన ఆహారం తిన్న ఇజ్రాయేల్ ప్రజలకు. అది తిని ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మోసమైన తిరుగుబాటు చేశారు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున ఉపవాస ప్రార్థన చేస్తే అనేక మేళ్ళు పొందుకుని మనము దేవుని పైన తిరుగుబాటు చేసేవారుగా కనబడుతున్నారు చాలా వరకు. అయితే ప్రభు జ్ఞాపకం చేసుకోండి, నువ్వు గుర్తించవలసింది ఏంటంటే, నీవు దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సమయంలో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు, ఎన్నో మేలు జరిగిస్తాడు. అయితే దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక మేలు చూసారా? మోషే ఏ విధముగా ఉపవాసం ఉండి దేవుని యొక్క శాసనాన్ని దేవుని యొక్క పిల్లలకు అందించాడో, అలాగనే నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబానికి ఒక గొప్ప మేలును దేవుని ద్వారా నువ్వు పొందుకుంటావు. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. ఎప్పుడో తెలుసా? నీవు ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సమయంలో దేవుడు నీకు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదం. ఏలియా ప్రార్థన చేశాడు, ఏలియా ఉపవాసం ఉన్నాడు,
దేవుడు ప్రత్యక్షమయ్యేంత వరకు ఉపవాసం ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయగా దేవుడే ప్రత్యక్షమై మరలా ఒక పని ఒప్పజెప్పాడు ఆయనకి. ప్రభు జ్ఞాపకం, నీకు బదులుగా ఎలీషాని దైవ సేవకుడిగా ప్రవక్తగా అభిషేకించమన్నాడు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. మనం ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అయితే ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. అంటే నజరుడైన యేసు క్రీస్తు. ఎవరు? నజరుడైన యేసు క్రీస్తు. యేసు క్రీస్తు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడున్నాడంటే ఆయన దేవుని చేత ఏర్పరచబడినప్పుడు, దేవుని యొక్క పిలుపుని అందుకొని యోర్దాను నదిలో యోహాను అనే భక్తుడి ద్వారా బాప్తిసం పొందిన తర్వాత ఆయన 40 దినములు అరణ్యములోనికి కొనుపోబడ్డాడు. ఈ 40 దినాలు కూడా ఆయన ఎటువంటి ఆహారము కానీ ఎటువంటి నీళ్లు కానీ తీసుకోలే. ఈ అరణ్యములో ఏకంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. 40 దినములు పూర్తయిపోయిన తర్వాత అపవాది యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. సాతాను అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని శోధించాడు. ఎలా శోధించాడంటే ఒకసారి పరిశుద్ధమైన గ్రంథంలో చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం కంచి చదవండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం కంచి చదవండి ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం కంచి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచున్నాడు. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే అమ్మా రొట్టె అగునట్లుగా ఈ రాతితో చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. చాలు. చూసారా, నీవు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, 40 దినాలు ఉపవాసం ఉండి నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేసావు కదా, ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది కదా, అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఉన్నట్లుగా నువ్వు మాట్లాడమన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారండి, ఆయన 40 దినాలు దేవునితో ఆత్మపూర్ణుడై దేవునితో ఉన్న సమయంలో ఆ 40 దినాలు ముగించుకున్న తర్వాత అపవాది వెంటనే వచ్చేసి, నీవు ఇప్పటి వరకు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా, నీకు బాగా ఆకలి అవుతుంది కదా, ఈ ఆకలి అయ్యే సమయంలో ఇదిగో ఈ రాళ్ళని రొట్టెగా మార్చుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట అన్నాడు అపవాదితో, మనిషి కుమారుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ సాతాను యొక్క మాటకి విలువ ఇవ్వకుండా మనిషి కుమారుడు రొట్టెల వల్ల కాదు, దేవుని నోటి మాట వలన ఆహారము తీసుకుంటాడు. దేవుని యొక్క నోటి యొక్క మాట వలన మనుషుడు బ్రతుకుతాడనేసి అపవాదిని గద్దించాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి అయిపోయింది, ఒకసారి శోధన అయిపోయింది, మరలా రెండోసారి వచ్చాడు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిద్దును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును. దేవునికి స్తోత్రం. చాలు. ఇక్కడ చూడండి అమ్మా, అపవాది అంటారు తెలుసా, యేసుక్రీస్తుని లోకములంతా ఒక్క నిమిషాలు అలాగే తిప్పుకొచ్చి ఇదిగో
ఇవన్నీ కూడా నాయే, ఈ భూలోకములో ఉన్న అధికారం అంతా నాదే, బంగారం నాదే, ఎండి నాదే, ఇత్తడి నాదే, భూమి నాదే, ఈ లోకములో ఉన్నదంతా కూడా ఐశ్వర్యము, అందము అన్నీ నాయే. అయితే ఇవన్నీ నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను తెలుసా అని ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేస్తే ఇవన్నీ నేను నీకే ఇచ్చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని కుమారుడు అపవాదికి మొక్కితేనంట ఇవన్నీ ఇస్తాడంట. ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం అంతా కూడా ఇస్తాడంట. జ్ఞాపకం చేసుకోండి, మనలో చాలా వరకు ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే ధనము కోసము, డబ్బు కోసము, పేరు కోసము, ప్రతిష్ట కోసము అపవాదికి సాగిలపడి నమస్కారం చేసి ఈ లోకములో ఉన్నవి సంపాదించుకుంటున్నాడు. చాలా మంది క్రైస్తవులకు కూడా ఇదే బాణీలో నడుస్తూ ఉన్నారు. అపవాదికి చోటిచ్చి అపవాది దగ్గర ఉన్న ధనాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, అపవాదిచ్చే ధనం వల్ల మనకు వచ్చే లాభం ఏంటో తెలుసా? ఎలీషా దగ్గర గెహాజీ అనే వ్యక్తి ఉన్నాడు. రాజుచ్చు బహుమానమును తెచ్చుకొని రాజు దగ్గర ఉన్న రోగమును కూడా తెచ్చుకున్నారన్న. దేవునికి స్తోత్రం. విన్నారా? నయమాను అనే రాజు కుష్టి వ్యాధి కలిగిన వాడు ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నా దగ్గర ఉన్న ధనమంతా ఇస్తాను, డబ్బులన్నీ ఇస్తాను, బంగారం ఇస్తాను, అన్ని ఇస్తాను, నాలో ఉన్న కుష్టి రోగమును పోగొట్టమన్నాడు. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు నాకేమి ఎక్కర్లేదులే కానీ ఇగో ఆ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు అన్నాడు. నేను రాజునై ఉండగా, ధనవంతుడినై ఉండగా ఈ దైవ సేవకుడు ఆ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమంటాడా అనేసి మహాయసన పడి తిరిగి వెళుచుండగా రాజు దగ్గర పనిచేసే రథము నడిపే వ్యక్తి, అయ్యా ఆయన నేనేమని అడిగాడు? నీ దగ్గర ఉన్న బంగారం ఇవ్వలేదు, వస్త్రం ఇవ్వలేదు, లేక ఇంకేమి ఇమ్మని అడగలేదు. ఏమడిగాడు? ఏమి చెప్పాడు? అగో నదిలోకి వెళ్ళి 7 మార్లు మురుగు అన్నాడు. అంతే కదా, ఏముంది మురుగుదాం. అదేంటయ్యా మన దేశంలో నదులు లేవా? ఉన్నాయి, మన దేశంలో నదులు ఎందుకులే ఉన్నాయి, కానీ ఆయన చెప్పిన నది కాడికి వెళ్ళు, అక్కడ మునుగంటే నువ్వు చెప్పావు కదా, నీ మాట వింటనేసి ఇప్పటి వరకు నీ మాట ప్రకారం నా రాజ్యం వదిలిపెట్టి, నా దేశం వదిలిపెట్టి ప్రవక్త దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నువ్వు చెప్పినట్లే మరలా వెళ్ళి ఆ నదిలో మునుగుతాను, ఒకవేళ కనుక నా రోగం పోకపోతే ఉండదు నీ సంగతి అనుకున్నాడు. పాపం చాలా వరకు ప్రజలు ఏం చేస్తారంటే బలహీనతలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వస్తారు. అక్కడ దైవ సేవకుడు చెప్పిన మాట వింటారు. నువ్వు చెప్పావు కదమ్మా, నేను 7 వారాలు ఖచ్చితంగా ఉపవాసం ఉండి నీ దగ్గరకు వస్తాను, ఒకవేళ గనక నాకు గనక తగ్గపోయితే తర్వాత సంగతి నీ సంగతి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నారా? అలా వ్యసన పడిపోయి నేను ఈ లోకంలో బహు ధనవంతుణ్ణి, నేను యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చాను, మందిరానికి వచ్చాను కదా, వచ్చిన వెంటనే నాకు రోగం తగ్గాలి, తగ్గకపోతే మరలా నేను నీ మందిరానికి రాను అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది మనకి కనబడుతూ ఉంటారు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, అటువంటి వారు దేవునికి అక్కర్లేదు. ఎవరు కావాలి? విశ్వాసము కలిగిన వారు, దేవుని యొక్క చిత్తములో ఉన్నవారు, దైవ చిత్తాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రానికే దేవునికి అవసరమైనాడు. అయితే ప్రభు జ్ఞాపకం చేసుకోండి, అపవాది యేసుక్రీస్తుని శోధించేటప్పుడు ఆయనకు మొక్కితేనంట సమస్తం ఇస్తాడంట. అలాగనే గెహాజీ అనేవాడు ఏం చేశాడంటే, అయ్యా నా దేవునికి మనసు రాలేదు, సరే ఏమైనా సరే ఇప్పుడు ఆయన ఇంటికి చుట్టాలు వచ్చారు, వారికి కావాల్సి కనుక కొన్ని వస్త్రాలు, కొంత నగలు, కొంత బంగారం, కొంత ఎండి అన్ని ఇవన్నీ తీసుకొచ్చి మోయలేనంత బరువుగా మోసుకొని పోతుంటే ఆ రాజనాడు, అయ్యావు ఆయన మోయలేకపోతున్నాడు, మీరు కూడా వెళ్ళి కొన్ని సంచులు ఆయన ఇంట్లో పెట్టిరండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నయమాను యొక్క దగ్గర ఉన్న పనివారు గెహాజీతో వచ్చి కొంత బంగారం, వస్త్రాలు కావాల్సిన అన్ని కూడా ఇంట్లో పెట్టుకున్నారు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దైవసేవకుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. చూసి
నయమాన్తో పాటు మరలా ఏమొచ్చిందంట? గెహాజీతో పాటు నయమాని దగ్గర ఉన్న రోగం కూడా ఆయనతో పాటు వచ్చేసి దైవ సేవకుడితో మాట్లాడుతుండగానే ఆ రోగము అతనికి అతని ఇంటి వారికి కూడా వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట వినకపోతే, దైవ చిత్తాన్ని తెలుసుకొని మనం కనుక నడవకపోతే మనం అనేకమైన శ్రమల పాలవుతాం, అనేకమైన కష్టాలు అవుతాం. దేవుని కుమారుడికి తెలియదా ఇది దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క అధికారము కలిగిన? కానీ ఈ లోకమునికి ఎందుకు వచ్చామంటే ఈ లోకములో కేవలం ఒక యాత్రికులుగా వచ్చాము. ఈ లోకానికి వచ్చిన పని మనం ఏదో చూసుకుని మరలా తిరిగి పరలోకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, అపవాది రెండోసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు గనక నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే ఈ లోకంలో ఉన్న బంగారం ఇస్తాను, అధికారం ఇస్తాను, ఈ లోక రాజ్యాలన్నీ నీకే అప్పచెబుతున్నాడు. అక్కడ యేసు ప్రభు ఒక మాట అన్నాడు, చదువునా. నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రానికి నేను సేవింపగలను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమని రాయబడింది బైబిల్? నీవు దేవునికి మాత్రానికి నమస్కారం చేయాలి తప్ప ఏ నరుడికినో ఏ అపవాదికి నమస్కారం చేయవలసిన అవసరము లేదు. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని విడిచిపెట్టి ఈ లోకములో ఉన్న కొంతమందికి మనం నమస్కారం చేస్తున్నాం. చూడండి, జోగి జోగి రాసుకుంటే బోడిద రాలినట్టు అపవాది దగ్గరికి వెళ్ళి అపవాది మొక్కితే వాళ్ళిద్దరు సవాసగాలే కదా. ఎవరు? ఒక అపవాది సవాసగాలే కదా. అపవాదితో సావాసం చేసిన వాడు ఏమైపోతాడు? వీడు కూడా అపవాది అయిపోతాడు. కనుక మనం అపవాదికి సాష్టాంగం పడితే అపవాది దగ్గర ఉండే మొత్తం వస్తాయి. అయితే చాలా వరకు క్రైస్తవులైన వారు మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక ధనము కోసము, లేక ఈ లోక పేరు ప్రతిష్టల కోసము, ఈ లోకములో పెద్ద పేరు సంపాదించుకోవాలి అనేసి నానా తంటాలు పడేసి అపవాదికి సాష్టాంగం పడతారు. నేను ఒకటే చెబుతున్నా, నీ దగ్గర ధనం ఉందా, లేక నీ దగ్గర ఐశ్వర్యం ఉందా, నీ దగ్గర ఇంకేమన్నా ఈ లోకానికి సంబంధించిన ఇంకేమన్నా ఉన్నాయా? ఈ లోకానికి సంబంధించిన ఏది కలిగి ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు. ఆత్మానుసారంగా నువ్వు ఏది కలిగి ఉన్నా దేవుడు ఖచ్చితంగా నీతో ఉంటాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి, యేసు ప్రభుతో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి అపవాది వచ్చింది. ఒకవేళ ఆత్మచేత అరణ్యంలో కొనిపోబడ్డాడు, ఆత్మచేత పోబడ్డాడు. అలాగనే మనము కూడా ఆత్మచేత కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రతి విషయంలో కూడా మనం విజయాన్ని పొందుకుంటాం. మూడవదిగా చదువునా, పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, దేవునికి స్తోత్రం, ఎక్కడ తీసుకెళ్ళాడంట? యెరూషలేము యొక్క దేవాలయం దగ్గరికి తీసుకెళ్లి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా, అక్కడి నుంచి కిందకి దూకేసి, ఒకవేళ తన దూతలతో ఆజ్ఞాపించి నేను పట్టుకున్నాడు అనుకో, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని నమ్ముతా, లేకుంటే నమ్మను. మనలు కూడా చాలా వరకు క్రైస్తవులు ఏమంటారు, ప్రభువా నువ్వు దేవుని అని నేను ఎరుగుతున్నావు, అయితే ఈ రోజే నా రోగాన్ని బాగు చెయ్యి. నువ్వు రోగాన్ని బాగు చేస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని అని నమ్ముతాను. నువ్వు రోగాన్ని బాగు చేయకపోతే నేను నమ్మను. బైబిల్ ఏం చెబుతుంది? నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యం అంటుంది కదా. మొదట మనం నమ్మాలి. కార్యం జరిగినాక నమ్మటం వేరు, కార్యం జరగక ముందు నమ్మటం వేరు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుని కార్యము జరిగినప్పుడు నమ్ముట కంటే కార్యము జరగక మునుపు నమ్ముట ఎంతో శ్రేష్టము. చాలా వరకు మా దగ్గరకు అనేకులు రోగులు వస్తూ ఉంటారు. వచ్చి, అమ్మ నా ఒంట్లో కనుక రోగం పోతే నేను ఖచ్చితంగా యేసయ్యని నమ్ముకుంటానమ్మా. రోగం పోతే నమ్మిద్దంట, రోగం ఉంటే నమ్మరు. ఇది ఒక అలవాటు అయిపోయింది చాలా మందికి, జనాలకి. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థత శరీరానికి అవసరమే. దానికంటే ముందు నీ ఆత్మకు స్వస్థత కావాలి, ఆత్మకు రక్షణ కావాలి. ఆత్మకు స్వస్థత కావాలన్నా, ఆత్మకు రక్షణ కావాలన్నా యేసుక్రీస్తు నీలో ఉండాలి. అప్పుడు నీ శరీరానికి స్వస్థత వస్తుంది.
వినరా? క్రీస్తు అనే వ్యక్తి నీలో ఉంటే, దేవుడు అనే వ్యక్తి నీలో కనుక ఉంటే నీ శరీరానికి మంచి ఆరోగ్యం కలుగుతుంది, నీ శరీరానికి మంచి స్వస్థత కలుగుతుంది. వినరా? మనం ఏం చేస్తామంటే, చూడండి, చిన్న ఉదాహరణకి ఒక మాట చెప్తాను. జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము. ట్యాబ్లెట్ వేసుకోగానే ఈ శరీరానికి ఏం జరిగింది? స్వస్థత జరిగింది. అలాగనే ట్యాబ్లెట్ వేసుకున్న సమయంలోనే నీకు స్వస్థత వచ్చిందని నువ్వు నమ్ముతున్నావే, మరి క్రీస్తు నీలో ఉంటే నీకు స్వస్థత రాదా? ఖచ్చితంగా వస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైన వాటిని మనం వెతుకుతూ ఉంటాం. అందుకని అపవాది ఏం చేశాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఆకాశం నుండి శిఖరం నుంచి కిందికి దూకు, తన దేవదూతల్ని నీకు పాదములకు రాయి తగలకుండా పట్టుకుంటాడో చూద్దాం. దేవునికే పరీక్ష. అపవాది పెట్టాడు దేవునికి పరీక్ష, మనము కూడా దేవునికి పెడుతున్న పరీక్ష. నువ్వు నిజమైన దేవుడు అయితే ఇప్పుడే నన్ను స్వస్థపరచాయి అంటారు, ఇప్పుడే స్వస్థత కావాలంటారు. ఇప్పుడే స్వస్థత జరిగితే అడిగిపోతావు చెప్పండి? ఈ లోకంలోకి వెళ్ళిపోతారు. చాలా మంది ఏం చేస్తారంటే, మహాబాధలు కలిగి, ఎన్నో శ్రమలు కలిగి ఈ స్థలానికి వచ్చినప్పుడు ప్రతి మంగళవారం కూడా వాళ్ళు స్వస్థ ఆరాధనకు వచ్చినప్పుడు సమయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే జనాలు ఎలా ఉంటారంటే భయంకరమైన స్థితిలో వస్తారు. వారి స్థితిగతులు పెరిగిన దేవుడు వారిని చూసి బాగు చేస్తాడు. బాగుపడ్డాక మరలా కంటికి కనబడరు. పోతే పోయి ఇక్కడ కనరాపోయి మరొక మందిరానికి వెళ్ళాలి కదా, అక్కడ కూడా వెళ్ళరు. మరలా ఈ లోకంలోకి వెళ్ళిపోతారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? నీ శరీరం నుంచి విడిచిపెట్టిన దెయ్యము ఒక్కసారి కనుక నిన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళిందంటే అది మరలా ఏదో ఒక గూటిని చేరుకోవాల్సింది. ఈ లోకంలో ఏ గూళ్ళు ఖాళీగా ఉన్నాయి? ఏ ఇల్లు ఖాళీగా ఉందమ్మా? ప్రతి ఇంట్లో మనుషులు ఉంటారు కదా, ఉంటారు ఉండరా? అలాగనే ప్రతి శరీరంలో ఏదో ఒక ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ద్వారా చొరబట్టడానికి ఆ ఆత్మ ఖాళీ, ఆ శరీరం ఖాళీ లేనప్పుడు, ఆ గూడి ఖాళీ లేనప్పుడు మరలా ఆ ఆత్మ అనుకున్నది, నేను విడిచిపెట్టిన వీళ్ళు ఎలా ఉందో మరొకసారి చూద్దాం అన్నది. ఆ విడిచిపెట్టిపోయిన తర్వాత మనం ఏంటంటే ప్రశాంతంగా, అమ్మాయ్యా నాకు ఏ బాధ లేదనేసి దేవుని చేర్చుకోలేక మరలా ఈ లోకంలో కలిసి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్క దెయ్యం పోయి 7 దెయ్యాలు తీసుకొద్దంట. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఒక్క రోగం పోయి 7 రోగాలు. అందుకనే నీవు దేవుని సన్నిధిలో స్వస్థత కలిగిన తర్వాత, దేవుని సన్నిధిలో నీకు ఆశీర్వాదం వచ్చిన తర్వాత మరలా నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెట్టి నువ్వు తిరిగావా, ఒకదానికి 7 అంతలు వచ్చి పడతాయి మీద. అప్పుడు ఒక్కదానితో ఏగలేకపోతే 7 దెయ్యాలతో ఏడైకుతారు. అప్పుడు నువ్వు మరణానికి కొనుక్కోబడతావు. అడిగిపోతావు, మరణానికి అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనము ఉపవాస ప్రార్థన చేసేది దేనికంటే అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండటానికే నీవు ఉపవాస ప్రార్థన చేస్తావు. ఎందుకంటే నీవు ఉపవాస ప్రార్థన చేసే ప్రతి సమయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు దేవుడితో మాట్లాడతావు, దేవునికి దగ్గరగా అవుతావు. అందుకని ఉపవాస ప్రార్థన చేసే సమయంలో ఎవరితో కూడా ఎక్కువసేపు మాట్లాడకూడదు, వ్యర్థముగా ఎటు తిరగకూడదు. ఒకవేళ తిరిగావంటే ఈ లోకానుసారమైన మాటలు, అనేకమైన విస్తారమైన మాటలు కలుగుతాయి. ఆ మాటల్లో నీకు దోషము కలిగిద్ది, దేవుడిచ్చే ఆశీర్వాదమును కోల్పోతాం. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, మోషే ఏ విధముగా 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉండి 40 దినాలు దేవునితో గడిపి దేవుని చేత ధర్మశాస్త్రమును ఆజ్ఞలు ఏ విధంగా తెచ్చినాడో అదే విధముగా నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ కుటుంబానికి ఒక గొప్ప మేలును సంపాదించుకుంటావు. గుర్తుపెట్టుకోవాలి, ఉపవాసం ఉండటం వల్ల నీకు మంచిది, నీ బిడ్డలకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. మనం అనుకుంటాము దైవ సేవకుడు ఉపవాస దినాలు ప్రకటన చేసినప్పుడు చాలా మంది విశ్వాసులైన వారు ఉపవాసం ఉండరు. ఎందుకని అంటే ఉపవాసం ఉంటే దైవ సేవకుడికి ఏదో లాభం అనుకుంటారు కొంతమంది. ఎవరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారికి మేలు జరిగిద్ది. అది నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల నీకు మేలు కలుగుతుంది.
ఎటువంటి మేలంటే ఎన్నడూ చూడని మేలు నువ్వు పొందుకుంటావు. నువ్వు దేని నిమిత్తం అయితే ఉపవాసం ఉంటున్నావో ఆ కార్యం ఖచ్చితంగా నీ జీవితంలో జరిగింది. అందుకని జ్ఞాపకం చేసుకోండి, ఉపవాస దినముల గడుపుట ఎంతో శ్రేష్టమైనది. అయితే కొంతమంది మాత్రానికి ఇది ఒక ఆనవాయితీగా చేస్తూ ఉంటారు. ఆనవాయితీగాను, వారు చేస్తున్నారుగా నేను చేస్తాను అనే అలవాటుగాను నువ్వు చేయవలసిన అవసరమో లేదు. హృదయపూర్వకంగా, మనస్సుపూర్వకంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు నువ్వు సమాధానము పొందుకుంటావు. అటువంటి ప్రార్థన నీకును, నీ కుటుంబమునకును, నీ సంఘమునకును, నీ పట్టణమునకును, నీ గ్రామమునకును నువ్వు చేసే ఉపవాస ప్రార్థన మేలుకరంగా ఉంటుంది. అటువంటి మేలుకరంగా ఉండే ఉపవాస ప్రార్థన నీవు చేసినట్లయితే నీకును నీ కుటుంబానికి జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించబడును గాక.